హలో అండి. నేను మీ శైలజ చిట్టి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో కేవలం సజ్జలతో రోటీ ఎలా చేయాలో మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. నేను ఫస్ట్ టైం జొన్న రొట్టెలు వీడియో పెట్టినప్పుడు ఒకరు మెసేజ్ పెట్టారు. కేవలం జొన్నలతో లేదా ఏదో ఒక మిల్లెట్‌తో రోటీ చేసి చూపించండి అని. ఆల్రెడీ నేను మల్టీగ్రెయిన్ రోటీ వీడియో పెట్టాను. అది కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో పెడతాను. అది కూడా చూడండి కావాలనుకుంటే. అండ్ రైస్ యాడ్ చేయకుండా చేయమన్నారు. అలానే చేశాను. రైస్ యాడ్ చేసినా, చేయకపోయినా ఎలా చేసినా రోటీ బాగా రావాలంటే నేను చెప్పినట్టు చేయండి. బాగా వస్తాయి రొట్టెలు. అండ్ మరి లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా ఒక గ్లాస్ నీళ్లు తీసుకొని మరిగించుకోవాలి. బాగా తెరల కాగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి అదే గిన్నెలో పిండిని కలుపుకున్నా పర్వాలేదు. లేదా వేరే గిన్నెలో పిండిని వేసి వేడి చేసిన నీళ్లు కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకున్నా పర్వాలేదు. ఒక గ్లాస్ వాటర్‌కి 1.5 గ్లాస్ సజ్జ పిండి వేసి కలుపుకోవాలి. మరీ లూజ్‌గా కాకుండా, మరీ గట్టిగా కాకుండా మీడియంగా ఉండేలాగా కలుపుకోవాలి. ఇలా వేడి నీళ్ళతో కలుపుకోవడం వల్ల పిండి కొంచెం ఉడికి జిగురు వస్తుంది. జిగురు రావటం వల్ల రొట్టెలు బాగా మెత్తగా పొంగుతూ వస్తాయి. పిండిని కలుపుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉంచండి. ఆ తర్వాత మూత తీసి పిండిని తీసుకొని నార్మల్ వాటర్‌తో చేతిని తడి చేసుకొని పిండిని సాగతీస్తూ పిసకాలి. ఇలా పిసకటం వల్ల పిండి బాగా జిగురుగా అవుతుంది. అండ్ రొట్టెలు విరగకుండా బాగా వస్తాయి. మీరు ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. అండ్ జొన్న రొట్టెలు, సజ్జ రొట్టెలు, రాగి రొట్టెలు, అలాగే మొక్కజొన్న రొట్టెలు వీటన్నిటిని ఇదే విధంగా చేసుకోవాలి. ఇవి ఇలా చేస్తేనే బాగా వస్తాయి. ఇవన్నీ వీడియోస్ చేసి చూపిస్తాను. ఇలా చేయటం నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. మా తాత ముత్తాతల కాలం నుండి మా ఇంట్లో ఇలాగే చేస్తారు. అందుకే మీకు కూడా తెలియాలని మీకు షేర్ చేస్తున్నా. పిండి పిసికిన తర్వాత పిండిని బాగా పిసుక్కోవాలి. ఇలా పిసకడం వల్ల జిగురు అనేది ఏర్పడుతుంది. పిసకడం అయిపోయిన తర్వాత బాల్ లాగా చేసుకొని ఆ తర్వాత చేతులతో రౌండ్‌గా చేసుకోవాలి. రౌండ్‌గా చేసుకున్న తర్వాత ఒక కవర్ తీసుకొని చపాతీ పీట మీద లేదా ఇలా ఒక పేపర్ పైన పెట్టి రొట్టెను రౌండ్‌గా ఒక ప్లాస్టిక్ డబ్బాతో ఒత్తుకోవాలి. మీకు ఇలా చేసుకోవడం రాకపోతే సేమ్ చపాతీలా కూడా చేసుకోవచ్చు. మనం చపాతీ ఎలా అయితే చేస్తామో అలాగే చేసుకోవాలి పిండిని చల్లుతూ. అండ్ రౌండ్‌గా ఒత్తుకునేటప్పుడు ఆయిల్ అప్లై చేసుకోండి బాటిల్‌కి. అలా చేయటం వల్ల అతుక్కోకుండా ఉంటుంది పిండి బాటిల్‌కి. ఒత్తుకున్న తర్వాత బాగా హీట్ అయిన తవ్వ పైన వేసి ఒకవైపు కాలిన తర్వాత ఇంకో వైపుకి తిప్పి కాల్చుకోవాలి. అండ్ మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి కాల్చుకోండి. ఫస్ట్ రోటీ వేసేటప్పుడు మాత్రం హై ఫ్లేమ్‌లో పెట్టి ఉంచండి. అంటే హీట్‌లో లేకపోతే అంటుకుంటుంది రోటీ. వీడియోలో చూడండి రొట్టెలు ఎంత బాగా వచ్చాయో. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను లైవ్‌లో కూడా మీకు ఎలా చేయాలో చూపిస్తాను. అండ్ మరిన్ని హెల్తీ అండ్ వీటిని ఫ్రిడ్జ్‌లో అస్సలు పెట్టకండి. హాట్ బాక్స్ లేదా నార్మల్ బాక్స్‌లో పెట్టి బయట ఉంచండి. 2 రోజుల వరకు పాడవకుండా ఉంటుంది. ఇలా చేసిన రోటీ ఏ కర్రీతో తిన్నా చాలా బాగా ఉంటుంది. అండ్ మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి.